యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తండ్రి అంటే ఎవరు? ఆయనకు మనకు తండ్రి దేవుడు. ఇంతవరకు చెప్పాను కదా, ఆయనకు మనకు తండ్రి దేవుడండి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మార్గం ఎవరో తెలుసా? క్రీస్తు అండి. దేవుని శక్తి, దేవుని జ్ఞానం అని ఇంతవరకు చెప్పాను, చూపించానే. ఆ దేవుని శక్తి, దేవుని జ్ఞానమైన క్రీస్తే దేవుని యొద్దకు నడిపించేటటువంటి మార్గం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అన్నాడంటే దేవుని యొద్ద సత్యం అంటే ఏందో నేర్చుకున్నాడు. ఆ సత్యానికి విధేయుడై ఉన్నాడు. సత్యాన్ని అనుసరించి అనుభవించి చెబుతున్నటువంటి మాటలవి. ఈ భూమి మీదికి దేవుని యొద్ద నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని ఈ భూమి మీద మనుషులందరికీ చూపించడానికి వచ్చినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు వారు. ఆయన బ్రతికిన 33.5 సంవత్సరములలో ఈ భూమి మీద మనుషుల మధ్య దేవుణ్ణి చూపించాడు. దేవుడు అంటే ఎలా ఉంటాడో మీకు తెలియదు నాన్న, ఇలా ఉంటాడు. నా మాటలు వినండి, నా బోధనలు వినండి, మీకు అర్థమవుతుంది దేవుడు అంటే. నాలో దేవుడుండి మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నావి కాదు, నా తండ్రి నాకు నేర్పినటువంటి మాటలు ఇవి. యోహాను సువార్త 8వ అధ్యాయం 26, 27 వచనాలు చూద్దాం ఒకసారి. మిమ్మును గురించి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఎవరైనా మన తండ్రి, నా తండ్రి, మీ తండ్రి సత్యవంతుడు. సత్యము ఆయనలో ఉంది. అబద్ధం ఆడడు ఆయన. అందుకోసం యోహాను సువార్త ఏముంది తెలుసా? 17వ అధ్యాయం 17వ వచనం యోహాను సువార్త, నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము తండ్రి, నీ వాక్యమే సత్యము అంటున్నాడు. దేవుని వాక్యమే సత్యము. ఈ మనుషులకు సత్యం అంటే కూడా తెలియదు. అంబేద్కర్ గారి స్టాచ్యూ మీద రాస్తారు సత్యమేవ జయతే రాస్తారు, కానీ సత్యం అంటే వారికి తెలియదు. ఏంటి సత్యం అంటే? మనుష్య జ్ఞానం సత్యం కాదు. అది మనుషులు మాట్లాడే మాట సత్యము కాదు. దేవుని వాక్యమే సత్యము, దేవుని మాటమే సత్యం. అది ఎప్పటికీ నిత్యం. ఆ మాట జరిగి తీరుతుంది. జరగకుండా ఒక పొల్లైనను ఒక సున్నను తప్పిపోదు అని దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. సత్యము ఎప్పటికైనా జయిస్తుంది. దేవుని మాట ఎప్పటికైనా నిలబడుతుంది అని ప్రతి మనిషి తెలుసుకోవాలి. అర్థమవుతుందా? చూసారా, దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి ఎన్ని మాటలు దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నావో మీరు చూస్తున్నారు. అర్థమవుతుందా? సామెతల గ్రంథం 8:30 ఆయన గురించి ప్రధాన శిల్పి అని చెప్పాను కదా ఈ సృష్టి చేయటంలో. ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30 వచనము, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. 29వ వచనం చదువుదామా? జలములు తమ సరిహద్దులు మీరకుండానట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను దేవుని యొద్ద, ఆయన యొద్ద అనగా దేవుని యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిన ఆనందించుచుంటిని. ఈ సృష్టిని కరిగించటంలో ప్రధానమైన పాత్ర యేసుక్రీస్తుది. యేసుక్రీస్తు మతస్థుడు అన్నది కాదు. తీసేయండి నీ మనసులో నుంచి. పిచ్చి మాట అది, అబద్ధపు మాట అది. ఎవడో మత సాందర్శవాది మనుషుల మీద రుద్దుతున్నటువంటి అబద్ధం అది. వాడికి గిట్టక, ఆయనను ఒప్పుకోవడానికి మనసు లేక, వాడికి పిచ్చి పట్టి మాట్లాడుతున్న పిచ్చి కుక్క మాటలు అవి. క్రీస్తు అంటే దేవుని శక్తి, దేవుని జ్ఞానము ఈ సృష్టిని కలిగించడంలో ప్రధానమైనటువంటి శిల్పి ఆయన. ప్రైమ్ ఆర్కిటెక్ట్. అర్థమవుతుందా? ఈ విశ్వం అనేటటువంటి ఈ మెగా స్ట్రక్చర్, దీన్ని సృష్టించిన సృష్టికర్త ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు.
శరీరధారిగా 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకానికి వచ్చి కాలాన్ని లెక్కించడానికి మధ్యవర్తిగా ఈరోజు క్రీస్తు శకము క్రీస్తు పూర్వమని మనం రాస్తున్నామే. ఆ కాలాన్ని లెక్కించడానికి మధ్యవర్తిగా ఆయనను పెట్టారంటే ఎంత ఘన చరిత్ర కలిగిన వాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన బ్రతుకులో లోకము పుట్టినది మొదలుకొని ఏ మనిషి చేయనటువంటి కార్యములు ఆయన చేశాడు. అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. ఎలాంటి రోగాన్నైనా తన మాట చేత మనుషులలో ఉన్న ప్రతి రోగాలని సమూలంగా నాశనం చేసి స్వస్థపరిచాడు. ఆయన చెప్పిన మాటలు విని ఆశ్చర్యచకితులైనారు ఆనాడున్నటువంటి సమాజం. అర్థమవుతుందా? ఆయన ఎవరో కాదండి, ఈ సృష్టిని కలిగించినటువంటి సృష్టికర్త, దేవుని కుమారుడు. దేవుని చేత అధికారం పొంది శక్తి పొంది ఆ శక్తి ద్వారా ఈ భూలోకాన్ని ఆయన కలుగచేశాడు. హెబ్రీ పత్రికల 11వ అధ్యాయంలో ఉంటుంది, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. దేవుని వాక్యం అంటే ఎవరు తెలుసా? నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం అన్నాడు చూడు, ఆయనే దేవుని వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి దయచేసి. దేవుని వాక్యం అంటే ఎవరికి పేరు, ఎవరో తెలుస్తుంది మీకు అక్కడ. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము త్వరగా ముగించుకుందాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం చదువు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చాలు, ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయనకు దేవుని వాక్యం అని పేరు. వాక్యము చేత ఈ ప్రపంచంలో నిర్మాణమైనవి. బిగ్ బ్యాంగ్ థియరీ అంటున్నారు చూడండి, పనికి మాలిన థియరీ, పిచ్చి మాటలన్నీ. పెద్ద విస్ఫోటనం జరిగితే విశ్వం ఎలా ఏర్పడుతుందండి? పగిలిపోతాయనండి. విస్ఫోటనం జరిగితే ఏం జరుగుతుంది? హిరోషిమా నాగసాకి పైన యుఎస్ అమెరికా ప్రయోగించిన అటం బాంబు ప్రయోగిస్తే ఏమైంది? విస్ఫోటనం, ధ్వంసమైపోయింది మొత్తం. హిరోషిమా నాగసాకి పట్టణాలు ఏమైపోయాయి? నాశనం అయిపోయాయి. బిగ్ బ్యాంగ్ థియరీ, ఒక మహావిస్ఫోటనం వలన ఈ సృష్టి కలిగింది అంటున్నాడు. ఏంటి ఆ విస్ఫోటనం? విస్ఫోటనం కాదు పిచ్చోడా, దేవుని వాక్యము వలన, దేవుని శబ్దం వలన, యేసుక్రీస్తు వలన ఈ సృష్టి జరిగింది అని ఒప్పుకొని తీరాలి. పిచ్చి మాటలు మాట్లాడితే నమ్మేటోడు ఎవడున్నాడు? నువ్వేం చెప్తే అది నమ్మాలనా మేము? కనుక పిచ్చి మాటలు మాని, దేవుడు చెబుతున్న దేవుని గ్రంథంలో రాయబడిన మాటలు ఇవి. ఒప్పుకోకపోతే మేము ఒప్పుకోము, నిలదీస్తాము. నీ దగ్గర ఆధారాలు లేవు. నీకు మాలిన తత్వజ్ఞానం చేత ప్రజలందరినీ తప్పుదో పట్టిస్తున్నటువంటి తత్వజ్ఞానులందరికీ హెచ్చరికేది. క్రీస్తు పక్షాన క్రీస్తు శిష్యుని సింహగర్జన. దేవుని కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని తీయడానికి జయము పొందినవాడు నా ప్రభు, మనుషులందరికీ ప్రభు, లోకరక్షకుడు. ఆయన ఎవరో కాదు, మనందరికీ అన్నరా, మనందరికీ అన్నయ్య, దేవునికి పుట్టిన జ్యేష్ఠ కుమారుడు. ఆయన ఏం చేశాడో తెలుసా? మనుషులందరి పాపాలను తీసివేయడం కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి, పాపము చేయకుండా, జాగ్రత్తగా ఈ పాయింట్ను గుర్తుపెట్టుకోండి, మానవ చరిత్రలో పాపము చేయకుండా బ్రతికిన మనిషి ఎవరైనా ఈ చరిత్రలో ఉన్నాడంటే ఈజ్ వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఎవడనైనా చూపించగలుగుతారా? మీ పిచ్చి మాటలు, మీ పిచ్చి ప్రబోధనలు పనికి రావు. నీవేవి అర్థం లేనివి, ఆధారం లేనివి, రుజువులు లేనివి. మనుషులు ఎవడో పిచ్చోడు ఒప్పుకుంటాడు తప్ప జ్ఞానము కలిగి తెలివి కలిగిన ఏ ఒక్కడు వాటిని ఒప్పుకోడు. మనుషులు జ్ఞానవంతులుగా మారిపోయారు, వివేకవంతులుగా మారిపోయారు, ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు వారిని ఒప్పించడం నీ తరం కాదు. సత్యాన్ని ఒప్పుకొని తీరాల్సిందే ఇప్పటి నుంచి. ఇక మీరందరూ కనపడరుక,
సమాధి అయిపోతారు. ప్రజల మధ్య సమాధి అయిపోతారు. మీరుక మీ తెలివి, మీ జ్ఞానం, మీ ప్రబోధనలు మనుష్యులలో ఇక ఉండవు. రాసి పెట్టుకోండి. ఇక ప్రపంచంలో పెద్ద పెద్ద ఆధ్యాత్మిక కేంద్రాలు నడిపించే గురువులకు చెబుతున్నాను, ఇక మీరుండరు, మీ సంస్థలలో. దేవుడు తన శక్తిని, తన బలాన్ని, తన జ్ఞానాన్ని ప్రపంచ మానవాళిపై వెదజల్లుతున్నాడు. ఇప్పుడు చీకటిలో, గాఢాంధకారంలో, అజ్ఞానం అనే అంధకారంలో నివసిస్తున్న మానవాళి మహా వెలుగును ఈరోజు చూస్తుంది. ఆ వెలుగే దేవుని వెలుగు, ఆ వెలుగే క్రీస్తు, ఆ వెలుగే ది బైబిల్, దేవుని గ్రంథంలో రాయబడిన దేవుని వాక్యం. ఇది లోకంలోకి వెళుతూ అనేకులను వెలిగించుచున్నది. నన్ను వెలిగించింది, మిమ్మల్ని కూడా ఇప్పుడు వెలిగిస్తుంది. ఆ వెలుగులోనే ఈ మాటలన్నీ వింటున్నారు. ఆ వెలుగు జీవమై ఉండను అని యోహాను సువార్తలో ఉంది. అది మనుషులకు జీవమై ఉండెను. యేసుక్రీస్తు, దేవుని వాక్యము జీవము మనుషులకు. నువ్వు బ్రతుకుతున్నావంటే క్రీస్తు వలన బ్రతుకుతున్నావు, దేవుని వాక్యం వలన బ్రతుకుతున్నావు. దేవుని వాక్యం వలన అనగా క్రీస్తు వలన బ్రతుకుతూ క్రీస్తుని ద్వేషిస్తున్నావంటే ఎవడు నువ్వు? దుష్టునివి కాదా? ఒక్కసారి ఆలోచించి ఇక మీదట మనసు మార్చుకుంటే సరి, లేకపోతే ఎవరిని ద్వేషిస్తున్నావో ఆయన రెండవసారి ప్రత్యక్షమైతే తట్టుకోలేవు. మొదటిసారి మనుషుల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. రెండవసారి మహా ఉగ్రుడై దేవుని ఉగ్రతతో ఈ లోకంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయనను ద్వేషించిన ప్రతి వానిని పాతాళానికి పంపడానికి రెండవసారి వస్తున్నాడు. నిత్య నరకము, అగ్నిగుండానికి పంపడానికి వస్తున్నాడు. ఆత్మలు కలకాలము బాధపడేటటువంటి ఆ భయంకరమైన చోటికి పంపడానికి రెండవ రాకడ ఆయనకి జరుగుతుంది. ఆ లోపు నీ మనసు మార్చుకుంటే, నీ మరణానికి ముందు నీ మనసు మార్చుకుని ఆయనను నీ రక్షకుడిగా, నీ దేవుడిగా అంగీకరిస్తే తప్ప దేవుడు నిన్ను క్షమించడు. దేవుడి గ్రంథంలో, దేవుని చేతిలో ఉన్న ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడిగా ఆయన నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? ప్రజలందరి కోసం ప్రాణం పెట్టాడు గనక. ప్రజలందరి కోసం ప్రాణం పెట్టాడు. ప్రజల పాపాల నిమిత్తమై తన ప్రాణాన్ని పెట్టాడని దేవుని గ్రంథం రాయబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. ఆయన ఏం చేయడానికి వచ్చాడో ఆయనే చెప్తున్నాడు. ఈ లోకంలోకి ప్రవేశించేటప్పుడు యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు ఇవి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి కొన్ని వచనములు జాగ్రత్తగా పరిశీలనగా చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5 నుండి కొన్ని వచనాలు చదువుదాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడంట ఈ లోకంలోకి ప్రవేశించేటప్పుడు. ఎందుకంటే పరలోకంలో ఉన్నాడు, దేవుని యొద్ద ఒకప్పుడు ఉన్నాడు ఆత్మగా. వీటినన్నిటిని సృష్టింతరు కలిగించడంలో ఆయన ప్రధాన శిల్పి అని చెప్పాను కదా. దేవునికి మొట్టమొదటి పుట్టిన కుమారుడు అన్నాం కదా. ఆయన చేసిన కార్యములలో ప్రథమమైన దానిగా నన్ను చేశాను అన్నాడు కదా. ఆయననే ఒకరోజు ఈ లోకంలోకి కన్యమరియ గర్భాన ఈ భూమి మీద శరీరాన్ని ధరించుకొని వస్తున్నటువంటి ఆ క్షణంలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయును కోరలేదు గాని నాకొక శరీరమును మర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలును నీకిష్టమైనవి కావు తండ్రి అంటున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు ఆయన. బలియు అర్పణ నువ్వు కోరలేదు నాయన, కానీ నాకొక శరీరాన్ని ఇచ్చావు, అమర్చితివి. ఆత్మకు శరీరాన్ని అమర్చాడు. ఎందుకో తెలుసా? పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలును నీకు ఇష్టమైనవి కాదు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా. ఆనాడు పాపం పోవడానికి పాప పరిహారార్థ బలులు, జంతువుల బలులు, పక్షుల బలులు, కోడల బలులు అర్పించారన్నాడు. వాటి రక్తము మనుషుల పాపమును తీసివేయటం అసాధ్యము కదా. అది కేవలము రాబోయేటటువంటి అద్భుతమైనటువంటి పాప ప్రక్షాళన చేసే కార్యక్రమం ఒకటి ఉంది. పాపాన్ని తీసివేసే ఒక మహాబలి జరగబోతుంది ప్రపంచంలో.
ఆ బలికి ముందు ఇంట్రడక్షన్గా అనగా చిన్నపిల్లలకు మనం ఎలాగైతే చిన్న చిన్న పాఠాలు నేర్పిస్తామో ఆ పాఠాలు నేర్పించడానికి పరిచయం చేయడానికి ధర్మశాస్త్రం లేదని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అది బాలశిక్ష. ఒకప్పుడు మనం చిన్నప్పుడు బాలశిక్ష అనేవాళ్ళం. పెద్ద చదువులు చదివే ముందు బాలశిక్ష నేర్చుకున్న తర్వాతనే పెద్ద చదువు. పాత నిబంధన ధర్మశాస్త్రం దేనితో పోల్చినట్టు తెలుసు దేవుడు? బాలశిక్ష. మనుషులకు బాలశిక్ష. ఇశ్రాయేలులో ఆ బాలశిక్షను ప్రయోగించాడు దేవుడు. ఆ తర్వాత మనుషులందరికీ, ఇశ్రాయేలులకు మాత్రమే కాదు మనుషులందరికీ ఒక మహాబలిని చేసి యేసు క్రీస్తు అనేటటువంటి ఆయనకు శరీరాన్ని అమర్చితే ఆయన ద్వారా మహాబలిని మనుషులందరి నిమిత్తం కలిగించి మనుషులందరికీ దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అదే ఇక్కడ వింటున్నారు మీరు, అదే మీరు ఇక్కడ చూస్తున్నారు. పూర్ణ హోమంలో పాప పరిహార దెబ్బలు నీకు ఇష్టమైనవి కాదు. అప్పుడు 7వ వచనం, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణలో పూర్ణ హోమములు పాప పరిహార బలులను నువ్వు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. అర్థమవుతుందా? ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడినటువంటి ఆ బలులు అర్పణలు ఆయనకి ఇష్టమైనవి కావు దేవునికి. అవి పాపాన్ని తీసివేయలేవు. మరి పాపాన్ని తీసివేసేది ఏంటి నాయన అని చెప్తే ఈ 10వ వచనం చదవండి. 10వ వచనం ఒక్కసారి చదవండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఎంత అద్భుతంగా చూడండి. మనుషులు చేసిన పాపము పోవాలంటే ఆషామాష అనుకుంటున్నారా? సహజ మార్గమున ముట్టికి పోవడము అనుకుంటున్నారా? ఎవడండి మీకు చెప్పింది? నువ్వు చేసిన పాపం పోవాలంటే నువ్వు ఏర్పాటు చేసావా మార్గం? సహజ మార్గం అంటావా? న్యాచురల్ వే అంటావా? యేసుక్రీస్తుని ఒప్పుకోవడానికి ఎందుకురా నీకు అంత అహంకారం? ఎందుకు ఆయన అంత చిన్న చూపు చూస్తున్నావు? ఆయన లేకపోతే నీకు బ్రతుకు లేదు, ఇక్కడ లేదు, మరణం తర్వాత కూడా నీకు లేదు బ్రతుకు. ఆయన నీ ప్రపంచానికి జీవంగా దేవుడిచ్చాడు తెలుసా మీకు? ఆయన లేకపోతే నీ పుట్టుకనిలే తెలుసా నీకు? ఆయన లేకపోతే సృష్టి లేదు, ఆయన లేకపోతే నీ జన్మ లేదు. అసలు దరిద్రుడా, ఆయన నొప్పుకోవడానికి ఏంటో నీకు నొప్పి? ఏమంటున్నాడు? యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. 19వ వచనం చూద్దామా ఒకసారి? 19వ వచనం చూద్దామా? సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు. ఎలాగ పరిశుద్ధ స్థలానికి, ఆ స్థలమునకు ప్రవేశము మనకు దొరికిందో తెలుసా? అనగా దేవుని యొద్దకు ప్రవేశం ఎలా దొరికిందో తెలుసా మనుషులకి? దేవుని దగ్గరికి వెళ్ళడం అంటే తమాషా అనుకుంటున్నావా? దేవునితో మాట్లాడడం అంటే తమాషా అనుకుంటున్నావా? పాపము చేసిన ప్రతివాడు దేవుని యొద్దకు వెళ్ళడానికి అర్హత లేదు తెలుసా నీకు? పాపి దేవుని సన్నిధిని చేరడానికి అర్హత లేదు. వాడిలో ఉన్న పాపం తీసివేయబడాలి. మొదట ఎవరు తీస్తారు? ఏంటి బురద అనుకుంటున్నావు తుడచడానికి నీళ్ళతో? మనిషి చేసిన పాపం, రక్తాపరాధం నీలో నుండి తీసివేయబడాలంటే, నీ హృదయంలో నుండి తొలగించాలంటే నీలాంటి రక్త మాంసములు కలిగినటువంటి ఒక మహనీయుడు ఈ భూమి మీద జన్మించాలి. ఆయన పాపం చేయకుండా బ్రతకాలి, పవిత్రంగా జీవించాలి, శిలువలో నీ కోసం ప్రాణం పెట్టాలి. రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. ఎందుకు తెలుసా? ఆ రక్తం వల్లనే మనిషి పాపం చేశాడు. రక్తం దేహానికి ప్రాణం. ఈ దేహం ఉండబట్టే కదా హవ్వమ్మ పాపం చేసింది. ఆత్మగా ఉన్నటువంటి
హవ్వమ్మ కాదు పాపం చేసింది, శరీరంతో ఉన్నటువంటి హవ్వమ్మ శరీరమును బట్టి పాపం చేసింది. తెలుసా మీకు? తెలుసా ఈ విషయం మీకు? రక్తము ఎందుకు చిందింపబడాలి? రక్తము వలననే అపరాధం వచ్చింది. తెలుసా ఈ భూమి మీదకి? మానవ దేహం వలనే ఈ ప్రపంచంలో పాపం అనేది ప్రవేశించింది. మానవ దేహం ఆధారం చేసుకుని పాపము, దుష్టుడు ఈ ప్రపంచంలోకి ప్రవేశించాడు, మానవుల్లోకి ప్రవేశించాడు. దేహానికి ప్రాణం రక్తం గనక రక్తం చిందింపబడాలి, నీ పాపం తీసివేయబడాలంటే. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంది, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము మన పాపాలను తీసివేయలేదండి. మన పాపాలను తీసివేసే ఒకే ఒక్క శక్తి, పాపము చేయకుండా పవిత్రంగా శరీరంతో ఆ రక్త మాంసముల్లో బ్రతికి 2000 సంవత్సరాల క్రిందట శిలువపై ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు రక్తానికి మాత్రమే మన పాపం తీసే హక్కు ఉంది, అధికారం ఉంది, అర్హత ఉంది. ఈ ప్రపంచ మానవ చరిత్రలో ఏ ఒక్కనికి అధికారం లేదు, దేవుడు ఇవ్వలేదు. ఇది ప్రతి మనిషి తెలుసుకోవాలి. క్రీస్తు రక్తమే ప్రతి మనిషి పాపాన్ని తీసివేయగలదు. ఆయన కార్చిన పవిత్ర రక్తం చేత ప్రతి మానవ హృదయము పవిత్రీకరించబడుతుంది. నేను ఆ విధంగా పవిత్రీకరించబడాలి. నాలాంటి వాళ్ళు ఎందరో మహానుభావులు ఈ భూమి మీద, మహాజ్ఞానులు, ఆత్మజ్ఞానులు, దైవజ్ఞానులు, దేవుని జ్ఞానాన్ని పఠించి ధ్యానించి తమ బ్రతుకులో తెలుసుకొని బ్రతికినటువంటి ఎంతోమంది పవిత్రీకరించబడినటువంటి వారు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇదిగో ఆయన రక్తం చేతనే, ఆయన రక్తం చేతనే మనము దేవుని యొద్దకు వెళ్ళడానికి అర్హత సాధించాము. ఎబ్రీ పత్రిక 10:19, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనది, జీవోగలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది ఆయన మార్గమున, ఆయన శరీరమును తెర, యేసుక్రీస్తు శరీరం అనే తెర ద్వారా దేవుని పరిశుద్ధ స్థలమునకు మనిషి వెళ్ళేటటువంటి మార్గము సుగమమైంది. శిలువలో ఆ తెర చినిగిపోయింది, ఆ తెర, ఆ దేహం నలిగిపోయింది, ఆ దేహం నుంచి రక్తం అంతా చిందింపబడింది. నీరు కారణంతగా ఒక చుక్క కూడా దేహంలో ఉండకుండా ఆయన కచ్చాడు. ఇది దేవుడు మనుషుల మధ్యవర్తిగా ఆయన వచ్చి మనుషులందరినీ దేవునితో సమాధానపరచడానికి తన ప్రాణాన్ని పెట్టి ఉభయులను ఏకం చేశాడు. దేవుణ్ణి, ఆయన పిల్లలను, దేవుణ్ణి, మనుషులను, దేవునికి మనుషులకు మధ్య ఉన్న దూరాన్ని, మధ్య ఉన్న గోడను తన శరీరం అనే తెర ద్వారా చించివేసి ఓపెన్ చేశాడండి. దేవుని యొద్దకు వెళ్ళేదానికి ధైర్యం ఈరోజు వచ్చింది. ఆయనతో మాట్లాడే శక్తి మనకు వచ్చింది. ఆయనతో ప్రార్థన చేసే భాగ్యము, ఆయన మాటలు మనం వినే భాగ్యము ఆ తెర ద్వారానే, ఆయన శరీరం ద్వారానే మనకు వచ్చిందండి. ఇందులో ఎవడి గొప్పతనం లేదండి. అందుకోసమే ఆయన మాత్రమే, ఆయన కుడి చేతిలో, దేవుని కుడి చేతిలో ఉన్న 7 ముద్రలు గట్టిగా వేసినటువంటి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడుగా నిలబడ్డాడు. చివరిగా చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము చివరిగా చదువుకొని ముగించుకున్నాం. ఎంత మంచి మాటలండి. దేవుని గ్రంథం ఇంత గొప్ప గ్రంథమా? యేసుక్రీస్తు ద్వారానే ఈ భూమి మీదకి వచ్చింది ఆ దేవుని గ్రంథము. ఎంత గొప్ప సంగతి అండి. 5వ అధ్యాయము 4వ వచనం, ఆ గ్రంథం ఇప్పుటకై నన్ను చూచుటకై నేను ఏకుడెవడు కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పెను. పాపము పైన జయం, పాపము చెయ్యకుండా శిలువ మరణాన్ని పొంది తన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. దేవుడు పాపమునకు శిక్ష విధించాడు. ఆయన శరీరం అనే తెర ద్వారా పాపాన్ని బద్దలు కొట్టాడు. దానిపైన జయాన్ని
యేసుక్రీస్తు పొందాడు. చావు దెబ్బ తగిలినటువంటి క్రూర మృగాన్ని గురించి మీరు చదువుతారు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో. పాపానికి శిక్ష, పాపాన్ని జయించినటువంటి జయశాలి యేసుక్రీస్తు వారు. దావీదు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. జయము పొందెను. పాపం పైన, సాతాను పైన, లోకం పైన అధికారం జయము పొందాడు. అర్థమవుతుందా? జయశాలేనా? క్రీస్తును ధరించుకున్న ప్రతివాడు జయశాలి. పాపం పైన జయాన్ని క్రీస్తు ద్వారా ప్రతి క్రైస్తవుడు ఆయనను విశ్వసించడం ద్వారా, ఆయన అనుసరించడం ద్వారా పొందుతున్నాడు. క్రీస్తు శిష్యుడు జయశాలి. అర్థమవుతుందా? 6వ వచనం, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలుచుట చూచితిని. వధింపబడినట్లున్న గొర్రెపిల్ల. ఎవరు వధింపబడిన గొర్రెపిల్ల? మనుషుల పాపాల కోసం, మనుషుల పాపాలను తీసివేయడం కోసం వధింపబడిన దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని వ్రాయబడింది. లోక పాపమును అనగా మనుషులందరి పాపాన్ని భుజాన వేసుకొని శిలువను వెత్తుకొని శిలువ మీద 3 మేకులతో ఆయన కొట్టబడి మింటికి మధ్య వేలాడి మనుషులు చేసిన పాపాల కోసం శిక్ష అనుభవించినటువంటి ప్రేమామూర్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టాడు కనుక ప్రేమ ఇట్టిదని మీరు తెలుసుకోవాలా. యోహాను మొదటి పత్రిక 3:16 అంటాడు, ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టెను గనుక మీరును మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు. ప్రేమ ఎట్టిదో ఇందులో మీరు చూస్తారన్నారు. ప్రేమ అంటే మనం అనుకుంటున్నటువంటి పిచ్చి ప్రేమ కాదు. ప్రేమ అంటే ప్రాణం పెట్టేది అని క్రీస్తు ఈ ప్రపంచానికి నేర్పించాడు. ఈనాడు యవనస్తులు అనుసరించుచున్నటువంటి ఈ లవ్ కాదు, ఇట్ ఈస్ లస్ట్. లవ్ అంటే ప్రాణం పెడుతుంది, ప్రాణం తీయదు. లస్ట్ ప్రాణం తీస్తుంది. ఈరోజు పురుషులు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు ప్రేమ పేరట శరీర ఇచ్చలతో లస్ట్తో ఒకరి శరీరాలను ఒకరు పాడు చేసుకుంటూ పరస్పరము అపవిత్రపరుచుకుంటూ నీచమైన పనులు, అసహ్యమైన పనులు, హేయమైన పనులు చేసుకుంటూ దాన్ని ప్రేమ అని చెప్పుకొని ప్రేమ ముసుగులో ఒక దయ్యంగా, ఒక దుష్టునిగా ఒక స్త్రీ, ఒక పురుషుడు తమ శరీర సంబంధమైన కోరికలు తీర్చుకుంటున్నాడని తెలుసుకోవాలి. ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? యేసుక్రీస్తులాగా బ్రతుకుతాడు. ప్రజలందరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ప్రేమ అంటే ఏందో ఆయన దగ్గర నేర్చుకో. ప్రాణం పెట్టేదే కానీ ప్రాణం తీసేది ప్రేమ కాదు. ఈరోజు ప్రేమ పేరిట ఎన్ని ప్రాణాలు తీస్తున్నారు మనుషులు. ఎంతోమంది యవన స్త్రీలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతోమంది యవన పురుషులు ప్రేమ పేరిట ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అది ప్రేమ కాదు, దుష్టుడు ప్రేమ ముసుగులో మీకు ఆ కామంతో ఒకరిని ఒకరు చంపుకునే విధంగా ప్రోత్సహించి మనుషులను నరహంతకులుగా చేశాడు. దయచేసి నమ్మకండి ఈ ప్రేమలను. ప్రతిదీ మోసపూరితమైన ప్రేమలువి. మనుషుల మధ్య మోసం జరుగుతుంది ప్రేమ పేరట. ప్రతి యవనస్తురాలు జాగ్రత్త, బహుజాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టి ప్రజలందరికీ తన ప్రేమను చూపించాడు. వారు చేసిన పాపాలన్నిటినీ తీసివేసి దేవుని యొద్దకు మార్గంగా ఆయన ఈ భూమి మీద మనకు కనబడుతున్నాడు. ఆయన శరీరం అనే తెర ద్వారా మనుషులందరూ దేవుని యొద్దకు వచ్చేటటువంటి ఆ భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మహానుభావుడు, మహాదేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అందుకోసం ఆయన గురించి ఏం రాయబడింది తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు.
మనుషులందరికీ ప్రభువు. ఆయన తన అనుభవ జ్ఞానము చేత ఎన్నో శ్రమలు అనుభవించి తన ప్రాణాన్ని పెట్టి మనుషుల కోసం రక్షణ మార్గాన్ని సిద్ధం చేశాడు. అందుకోసమే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనము ప్రభువును గూర్చి మాట్లాడుతున్న మాటది పౌలు గారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని ఏమంటున్నాడు యేసుక్రీస్తు శిష్యులతో, ఒక పాత్ర ఎత్తుకొని భోజనమైన పిమ్మట అంటే రొట్టెనిచ్చిన తర్వాత మళ్ళా ద్రాక్ష రసాన్ని ఇస్తూ ఆ పాత్రను ఎత్తుకొని వాళ్ళకు శిష్యులకు ఇస్తూ ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి దీన్ని చేయండి నాయన అని తన శిష్యులతో ఆయన శిలువ వేయబడుతున్నటువంటి ఆ రాత్రి ఒక ద్రాక్షారస గిన్నెను తీసి, ఇది నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన అంటున్నాడు. నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన ఎలా వచ్చిందంట? నా రక్తము పెట్టడం వలన నీ గ్రంథాన్ని దేవుని చేతిలో నుండి సంపాదించుకున్నాను అంటున్నాడు. మీకు అర్థమవుతుందో లేదో ఇది? భూమి మీద ఉన్న కుటుంబాన్ని నడిపించి బ్రతికించేటటువంటి పెద్దలు ఉంటారు, వాళ్ళనే మనం పేరెంట్స్ అంటాం. తల్లి తండ్రి. పొద్దున్న లేచినప్పటి నుంచి తల్లి తండ్రి కష్టపడుతుంటారు. మనం వెళ్ళి, ఏం నాన్న ఇంత కష్టపడుతున్నారు ఎందుకయ్యా మీరు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు, ఏంటి కారణం అని వాళ్ళని అడిగితే, ఏ తల్లినైనా ఏ తండ్రినైనా భూమి మీద ఉన్న కుటుంబాన్ని నడిపించే యజమానులైనటువంటి తల్లిదండ్రుల గురించి పిల్లలకు చెప్తున్నాను. ఏ తల్లి అయినా తండ్రి అయినా కష్టపడి ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు తమ తెలివితో, తమ శక్తితో, తమ జ్ఞానంతో తమ కాలాన్నంతా వెచ్చించి శ్రమపడి ప్రతిదినము సంపాదించినటువంటి ఆ సంపదతో పిల్లలను పెంచి పోషించడం మనం చూస్తున్నాం. ఎందుకయ్యా ఈ కష్టము, ఎందుకమ్మా నీకు ఈ కష్టం అంటే, ఇదిగో నాన్న నాకు పిల్లలు ఉన్నారు కదా, 2 పిల్లలు ఉన్నారండి, నేను బ్రతుకుతున్నది వాళ్ళ కోసమేనండి, నాకంటూ ఇంకా ఏం ఆశలు లేవండి, అన్నీ తీర్చుకున్నానండి, ఇక ఈ భూమి మీద ఏం లేదు నేను పొందవలసింది, కానీ నాకు ఒక బాధ్యత ఉందండి, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఇదిగో ఆ మొలకలు ఆ మొక్కల కోసం నేను బ్రతుకుతున్నాను, అందుకోసం ఈ కష్టం, నా రెక్కల కష్టం దేనికో తెలుసా, నా పిల్లల కోసం అని చెప్తున్నారు. బాగా వినాలి పిల్లలు, తల్లిదండ్రుల కష్టం చేత మీరు బ్రతుకుతున్నారు. అర్థమవుతుందా? ఇది ఎంత వాస్తవమో. ఆ రెక్కల కష్టం చేత వచ్చిన సొమ్మును తీసుకొచ్చి నీ పిల్లలను పెంచి పోషించి చదివించి గొప్పవారిగా నువ్వు ఎలాగైతే చేస్తున్నావో, క్రీస్తు తన రెక్కల కష్టం చేత ఈ భూమి మీద 33.5 సంవత్సరములు శరీరంలో బ్రతికి దేవుడు చెప్పినటువంటి ప్రతి పనిని భూమి మీద జరిగించి ఆయన చిత్తమును సంపూర్ణం చేసి ఈ శరీరాన్ని నల్లగొట్టి తన ప్రాణాన్ని అర్పణగా సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నాడు మనుషులందరి కోసం. తన రక్తము చేత సంపాదించినటువంటి సంపద, ఆస్తి ఈ జ్ఞానగ్రంథం, క్రొత్త నిబంధన. దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి పుస్తకం ఏంటో తెలుసా? క్రీస్తు కష్టపడి సంపాదించిన సంపదది. తన అనుభవ జ్ఞానము చేత దేవుని దగ్గర మహాజ్ఞానాన్ని సంపాదించుకొని ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని తీసుకున్నటకు అర్హత పొందినటువంటి మహనీయుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు.
అంత కష్టపడితే తప్ప దేవుని చేతిలో ఉన్న గ్రంథాన్ని ఆయన పొందడానికి అర్హత లేదు. తెలుసా మీకు? ఊరికినే వచ్చింది అనుకుంటున్నావు దేవుని గ్రంథం ఈ భూమి మీదకి? క్రీస్తు శ్రమల పాలయ్యాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున దేవుని చేత అంగీకరింపబడ్డాడు. దేవుడు చెప్పిన ఆ మాట ప్రకారం, ఆయన గురించి రాయబడిన ప్రకారం ఆయన చేయకపోతే ఆయనకు కూడా నరకమే. తెలుసా మీకు? దేవుడు తన గ్రంథంలో ఏం రాసుకున్నాడు? 10వ అధ్యాయం 5వ వచనం నుంచి ఇంతవరకు చదివాను. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము ఇదిగో దేవా, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నానని ఈ లోకంలోకి ప్రవేశించినప్పుడు చెప్తున్నాడు. నీ గ్రంథంలో నన్ను గురించి రాసుకున్నావు కదా నాయన. ఇదిగో నీకు శరీరాన్ని ఇస్తాను నాయన. ఈ శరీరంతో వెళ్ళి ఈ భూమి మీదకి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద మనుషుల మధ్య బ్రతకాలి నాయన. అయితే పాపం చేయకుండా ఉండాలి నాయన. ఎందుకంటే నువ్వు పాపం చేస్తే ఎవరిని రక్షించలేవు. పాపం చేస్తే ఎవరిని రక్షించడానికి నీకు అర్హత ఉండదు. కనుక పాపం చేయకుండా బ్రతకాలి, పవిత్రమైన రక్తాన్ని శిలువలో కార్చాలి. అలాగైతేనే మనుషులను వారి పాపముల నుండి విడిపించేటటువంటి శక్తి నీకు వస్తుంది. విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడని మరొక చోట. ఇవన్నీ చూపించాలంటే టైం సరిపోదు. విమోచన క్రయధనము దేని నుంచి విమోచించడానికి? మనల్ని పాపము నుండి విమోచించడానికి, మనుషులను పాపం నుండి విమోచించడానికి విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. ఇది నా రక్తము వలన క్రొత్త నిబంధన, నా రక్తం వలన సంపాదించిన ఆస్తి. ఈ ఆస్తితో మిమ్మల్ని అందరినీ కొంటున్నాను. సమాజంలో అనేకులను, ఆయా భాషలు మాట్లాడేవారిని, ఆయా జాతులను, ఆయా మనుషులను, ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కొంటున్నాను. మనుషులను కొనేటటువంటి శక్తి క్రీస్తు రక్తానికి ఉంది. అందుకోసమే ప్రపంచంలో అత్యధికంగా ఉన్నటువంటి వారు ఎవరో తెలుసా? అత్యధిక జనాభా, ద మోస్ట్ పాపులేటెడ్ ఆ జనం ఎవరంటే పాపులేషన్ క్రిస్టియన్స్ అని మనకు రిపోర్ట్స్ చెప్తున్నాయి. 820 కోట్ల మంది జనాభా అయితే ప్రపంచంలో సుమారు 250 కోట్ల మంది క్రైస్తవులే ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నారు. తెలుసా మీకు? ఈ భూమి మీద ఎక్కువ జనాభా ఎవరు తెలుసా? ఎక్కువ మంది ఎవరు తెలుసా? క్రైస్తవులు. రెండో స్థానం ముస్లిమ్స్, 3వ స్థానం హైందవులు. ఈ భూమి మీద మనుషులలో ఎక్కువ మంది చేత నమ్మబడినవాడు, విశ్వసింపదగినవాడు జీసస్ క్రైస్ట్ ఓన్లీ. రోజు కంటే ఆఫ్రికా ఖండంలో క్రైస్తవులు విపరీతంగా వ్యాపిస్తున్నారంట. విపరీతంగా కోట్ల కొలది మారిపోతున్నారంట. ఎందుకు తెలుసా? క్రైస్తవ్యము మతం కాదు, ఇది దేవుడు ఏర్పాటు చేసిన మార్గము, రక్షణ మార్గము, నీతి మార్గము, న్యాయ మార్గము, జీవ మార్గం. కనుక ఈ గ్రంథము భూమి మీదకి వచ్చిందంటే ఇది క్రీస్తు కష్టపడి సంపాదించిన ఆస్తి. ఎవడైనను దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఆయన కష్టపడి సంపాదించిన ఈ గ్రంథం ద్వారానే వెళ్ళాలి తప్ప ఏ ఒక్కని ద్వారా వెళ్ళడానికి వీలు లేదు. దేవుడు చేసిన శాసనం ఇది. అన్ని నామముల కంటే పైనామాన్ని ఆయనకి ఇచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2:6 చదవండి మీరు. అన్ని నామముల కంటే పైనామాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చాడు. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగవలనని దేవుడు శాసించాడు. సహజ మార్గమున వెళ్తావా నువ్వు? నీ పక్కలకు సున్నం పెడతాడు దేవుడు. నిన్ను మామూలుగా కొట్టడుక, నిన్ను మరణం తరువాత కటకటాల్లోకి పంపిస్తాడు. ఆరని అగ్ని చేత నిన్ను కాల్చివేస్తాడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండును. ఖబర్దార్ అంటున్నాడు దేవుడు.
మార్చుకో, క్రీస్తును అంగీకరించండి. కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయం చివరి మాటలో ఒకటి ఉంది. ఏముందో తెలుసా? ఆయన కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపగించును. దేవుడు కోపగించున్నావంటే పాతాళానికి జారిపోతావు. దేవుడు కోపగించాడంటే నీ మీద పాతాళానికి నువ్వు, నిన్ను ఎవడు ఆపలేడు, ఏ శక్తి ఆపలేదు. నేను దేవుని ఉగ్రత పొందడానికి ఉబలాట పడుతున్నావా? భయపడి, దేవునికి భయపడి మనసు మార్చుకొని క్రీస్తును ఒప్పుకుంటావో నిర్ణయము నీకే. ఖబర్దార్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.